ప్రభునందు మనకున్నటువంటి ఎన్నో ఆధిక్యతల్లో ఒకానొక అద్భుతమైనటువంటి ఆధిక్యత ఏంటంటే ప్రభుతో సహవాసం చేయడం, ప్రభు బల్లలో చేయి వేయడం. బైబిల్లో ముఖ్యంగా నూతన నిబంధనలో మనకు దేవుడు దానికి సంబంధించినటువంటి ఆ విషయాలను చాలా చక్కగా చాలా అద్భుతంగా రాయించాడు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం అపోస్తలులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ప్రభు బలను గురించి ఆయన రాసినప్పుడు, లేక ప్రభు రాత్రి భోజనాన్ని గురించి రాసినప్పుడు చాలా గొప్ప విషయాలను మన ఆధ్యాత్మికత కొరకు, మన ఆధ్యాత్మికత పరిపక్వత కొరకు ఆయన రాశాడు. దాంట్లో మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలు, దాంట్లో మనం తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క విషయాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా రాశాడు. ఈ రోజున క్లుప్తంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని దేవుడి చేత ప్రేరేపించబడ్డాను. ఈ యొక్క ప్రభు రాత్రి భోజనము, లేకపోతే ప్రభు బల్ల సహవాసము, లేక పరిశుద్ధ బల్ల సహవాసము అని క్రైస్తవ లోకంలో నానా విధములుగా పిలువబడుతున్నటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన అభ్యాసమును గురించి మన జీవితకాలం అంతా కూడా మనము ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకుంటూనే ఉండేంత సారమును దేవుడి వాక్యంలో పెట్టాడు. ఒక విషయం ఏంటంటే కమ్యూనియన్, లేకపోతే హోలీ కమ్యూనియన్ అని పిలువబడుతున్నటువంటి ఇది ప్రాథమికంగా మన ప్రభు, మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుతో మనము చేసేటువంటి సహవాస భోజనం. ఇట్స్ అవర్ స్వీట్ కమ్యూనియన్ విత్ అవర్ సేవియర్, ద లవర్ ఆఫ్ అవర్ సోల్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దాన్ని మనం మదిలో పెట్టుకోవడం, దానికి అనుగుణంగా సిద్ధపడడం, వాక్యపు అనుమతి చొప్పున దాంట్లో మనం పాలి భాగస్థులం అవ్వడం చాలా అవసరం. అప్పుడే మనం దేవుడిని మెప్పిస్తాం, అప్పుడే మనకు దేవుడు దాచినటువంటి మేలును పొందుకుంటాం. 1 కొరింథీ 1:9 బైబిల్ ఏం చెప్తోంది? దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలును గురించి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సో మనము దేవుడితో నడిచిన కాలమంతా కూడా మనం ఏం చేసినా కూడా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసములో అవి చెయ్యాలి. ఆయన యొక్క సహవాసములో వాటిని మనం చేస్తూ దేవుణ్ణి గణపరిచేటువంటి విశ్వాసులముగా, శిష్యులముగా ఉండాలి. నా ప్రభు యొక్క పరిశుద్ధ బల్ల సహవాసం విషయానికే వస్తే ఒక 5 విషయాలు క్లుప్తంగా మీ ముందు పెడతాను. మీరు వాటి ప్రకారము ప్రభు బలలో పాలిభాగస్తులు అవుతున్నారో లేదో పరీక్షించుకోవడానికి, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకొని దీవెనకరంగా దీన్ని చేసుకోవడానికి ఉపయోగపడేట్టు. చాలా సంఘాల్లో ప్రతి వారము, అంటే ప్రతి ప్రభు దినమున పరిశుద్ధ సంఘము కూడినప్పుడు ప్రభు పరిశుద్ధ బలను ఆచరించేటువంటి ఒక మంచి ఈ లక్షణాన్ని మనం చూస్తాం. మా సంఘంలో కూడా మేము అదే చేస్తాం. ప్రతి వారం మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. ప్రతి వారం ప్రభు సన్నిధిలో ప్రత్యేకంగా ఉంటాం. అంటే ప్రతినిత్యం ఒక దేవుని బిడ్డగా, విశ్వాసిగా, శిష్యునిగా, శిష్యురాలిగా యేసు ప్రభుతో ఆయన యందు నీవు, నీ యందు ఆయన నిలిచి ఉంటే, ద్రాక్షావల్లి తీగ లాంటి అవినావ సంబంధం ఉంటే, అన్యోన్యముగా ఆయన వెలుగులో ఉన్నట్టు నీవు కూడా వెలుగులో నడుస్తూ ఉంటే మీకు అన్యోన్యమైన సహవాసం ప్రతినిత్యం ఉంటుంది. ఇది ఇండివిజువల్ ఫెలోషిప్ విత్ గాడ్. నేను చెప్పేది కార్పొరేట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని యొక్క ప్రజలతో, సంఘముతో, పరిశుద్ధ సమాజముతో కూడి వచ్చి ప్రభు దినమున పరిశుద్ధ సంఘముగా మనం ఆచరించేటువంటి సహవాసం, దాన్నే పరిశుద్ధ సహవాసము అని అంటున్నాం, హోలీ కమ్యూనియన్ అంటున్నాం. దాంట్లో ఉండాల్సినటువంటి 5 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే కమ్యూనియన్ విత్ క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. క్రీస్తుతో నేను చేసేటువంటి సహవాసము నా ప్రాధాన్యతగా ఉండాలి. పాపినైన నిన్ను దేవుడు అమితంగా ప్రేమించి నిన్ను, నన్ను చీకట్లో అలాగే నాశనానికి అప్పగించకుండా లోకానికి వెలుగుగా తన కుమారుడిని పంపి మనల్ని వెలిగించి, విమోచించి, రక్షించి తన ప్రియమైనటువంటి పిల్లలుగా చేసుకుని ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి బల దగ్గరికి మనల్ని పిలిచాడు. ప్రతినిత్యం మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయడానికి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. దీన్ని బట్టి మనము వారమంతా కూడా ఎంతో ఆదుర్దాతో దుప్పి నీటివాగుల కొరకు తృష్ణగొని నా ప్రభుతో ప్రత్యేకంగా పరిశుద్ధ సంఘముగా నేను కూడుకున్నప్పుడు సహవాసం చేయాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉండి రావాలి. అలాంటి సిద్ధపాటుతో మనం రావాలి. ఇది మనకు ప్రాధాన్యంగా ఉంటే ఆ పని మనం చేస్తాం. భక్తులు అలాగే చేసేవారు. కానీ ఈరోజు పరిస్థితులు తారుమారైపోయాయి. ఈ రోజున చాలామంది క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారు, చెప్పుకుంటున్నటువంటి వారు, ఆ రకమైనటువంటి ఆలోచన కలిగిన వారు చాలా తక్కువ. ఈ రకమైన సిద్ధపాటుతో ప్రభు
పరిశుద్ధ బలలో చేతులు వేసేవారు చాలా తక్కువ. ఎందుకంటే ఎంతోమందికి ఈ రోజున పరిశుద్ధ దినానికి ఉన్న విలువ, ప్రభు యొక్క సహవాసానికి ఉన్న విలువ తెలియకుండా బతుకుతున్నారు. ఎంతోమంది ప్రభు దినాన్న పరీక్షలు రాయడానికి వెళ్ళిపోతారు. లేకపోతే స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అయితే స్కూల్కి, కాలేజ్కి స్పెషల్ కోచింగ్ కోసం వెళ్ళిపోతారు. ఉద్యోగులు అయితే బాస్ పిలిచాడని వెళ్ళిపోతారు. ఇక స్పోర్ట్స్ పీపుల్ అయితే ఈరోజే ప్రాక్టీస్ ఉంది, లేకపోతే ఈరోజే గేమ్ ఉందని వెళ్ళిపోతారు. వ్యాపారస్తులకు ఆ రోజున స్పెషల్ డీల్స్ చేసుకుందామని వెళ్ళిపోతారు. కొంతమందికి బంధువులు వచ్చారని వెళ్ళిపోతారు. కొంతమందికి పెళ్ళిళ్ళు ఉన్నాయని, విందులు ఉన్నాయని, కార్యక్రమాలు ఉన్నాయని వెళ్ళిపోతారు. కొంతమంది అప్పుడే మనకు సెలవు అని పిక్నిక్కి వెళ్ళిపోతారు. కొంతమంది అన్ని రోజులు ఉద్యోగానికి వెళ్ళి పనిచేస్తారు, కానీ శనివారం రాత్రి లేకపోతే ఆదివారం అంతా ప్రయాణానికి కేటాయించి ఎక్కడ దేవుడి సన్నిధిని కలిగి ఉండని రీతిలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కొన్ని వ్యాపకాలు పెట్టుకుంటారు. సో వీరు ఏం చెప్తున్నారు అంటే, ప్రభు దినమున ప్రభు యొక్క పరిశుద్ధ సహవాసము కన్నా నా జీవితంలో నాకు విలువైనవి, ముఖ్యమైనవి, పెద్దవి వేరే విషయాలు ఉన్నాయి. సో ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ మై కమ్యూనియన్ విత్ మై లార్డ్ జీసస్. ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ హిస్ ఫెలోషిప్ అని వారు చెప్తున్నారు. ఇలాంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. రెండవది, కమ్యూనియన్ విత్ క్రైస్ట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అంటే క్రీస్తుతో నేను చేసేటువంటి సహవాసము యథార్థతకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది, నాకున్నటువంటి భక్తి విశ్వాసాలకు సంబంధించింది, దేవుడికి నాకున్నటువంటి అనుబంధానికి సంబంధించింది. అందుకని ఇక్కడ నేను యథార్థంగా ఆయన కొరకు నా హృదయమును కలిగి ఈ పనిని చెయ్యాలి. ఎంతోమందికి ప్రభు బల్ల అనగానే వారు ఏమనుకుంటారంటే, ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ మై హ్యాండ్. వారు ఆ ఎలిమెంట్స్ని, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి పాత్రనిస్తే వీరు ఏమాత్రం ఆలోచించకుండా, హృదయాన్ని ఏమాత్రం దానిలో లీనము చేయకుండా, వాటిని ప్రతి వారం తీసుకున్నట్టు రెండింటిని చేతుల్లో తీసుకుంటారు, అనాలోచితంగా దాంట్లో పాలి భాగస్తులు అయిపోతారు. ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ద హ్యాండ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అవర్ హార్ట్. అది మన హృదయానికి సంబంధించింది. నేను దాంట్లో లీనమవుతేనే, నేను దానిని మరి ఆలోచనయుక్తంగా చేస్తేనే దేవుణ్ణి గణపరిచిన వ్యక్తిగా ఉంటాను. యేసుప్రభు కూడా ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్త 15:9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురే గాని వీరి హృదయము నాకు దూరముగా ఉన్నది. సో ఎంతోమంది ప్రభు యొక్క పరిశుద్ధ బల్ల సహవాసమును ఒక ఆచారముగా చేస్తారు, ఒక అలవాటుగా చేస్తారు, ఒక ఆనవాయితీగా చేస్తారు. సంఘ కార్యక్రమంలో, ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఇది కూడా ఒకటి కనుక దీన్ని చేయక తప్పదు కనుక ఏదో చేసేస్తున్నామన్నట్టు చేస్తారు. అది చాలా చాలా దయానీయమైనటువంటి విషయం. నా హృదయాన్ని, నా యొక్క మనస్సును, నా ఆత్మను, నా మనస్సాక్షిని, నన్ను నేను సంపూర్ణంగా సిద్ధపరచుకొని ఆయనను నేను జ్ఞాపకము చేసుకొనొచ్చు, ఆయనను ప్రేమతో, కృతజ్ఞతా భావముతో సమీపించి ఆ దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను ఆయనకు నన్ను అర్పించుకోవడం, ఇది చేయాలంటే దాంట్లో నాకు యథార్థత ఉండాలి. మూడో విషయం ఏంటంటే, కమ్యూనియన్ విత్ క్రైస్ట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ శాంక్టిటీ. ఇది పవిత్రతకు సంబంధించింది. పరిశుద్ధ బల్ల అన్నాం కదా, ప్రభు పరిశుద్ధుడు. ఆయన మన పాపమును క్షమించి తన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని తన కొరకు పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. సో నేను ప్రభు బలలో చేయి వేసే ముందు, పరిశుద్ధమైనటువంటి సహవాసంలో నేను కూర్చునే ముందు నేను చేయాల్సింది ఏంటి? మానసికంగా అపవిత్రతలకు, శారీరకంగా అపవిత్రతలకు, నా హృదయానికి సంబంధించిన అపవిత్రతలకు, నా ఆత్మలో ఉన్నటువంటి మాలిన్యాలకు, నా జీవితంలో ఎక్కడ ఏ రకమైనటువంటి అపవిత్రత ఉన్నా దాన్ని నేను స్వీయ పరీక్ష ద్వారా, శ్రద్ధ ఆసక్తితో నేను నన్ను పరీక్షించుకొని వాటి నుండి నేను శుద్ధి చేయబడి, నా పాపము దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో మరలా కడుగబడి ఆయన వాక్యం చేత పవిత్రం చేయబడి నేను సిద్ధ మనసుతో ప్రభు యొక్క బలలో చేయి వేసినప్పుడు ఆయన హర్షిస్తాడు. అండ్ నాకు అదెంతో గొప్ప నిర్మలమైనటువంటి మనస్సాక్షితో పాటు నాకెంతో గొప్ప శుభప్రదమైనటువంటి నిరీక్షణను కూడా కలిగిస్తుంది. కానీ ఈరోజు ఎంతోమందిని మనం చూస్తున్నాం, ఆ రోజు రాత్రి అంటే శనివారం రాత్రి బాగా తాగి ఆదివారం వచ్చేసి ఆ యొక్క ఇంకా కిక్కు దిక్కుండానే, నిషా దిక్కుండానే అట్లాగే తూలుకుంటూ వచ్చి ప్రభు బలను చేపట్టేవారు మనకు కనపడతారు. సంఘానికి వచ్చేటప్పుడు దారిలో సిగరెట్ డబ్బా దగ్గర ఆగి సిగరెట్ తీసుకొని తాగి ఊదేసి చర్చిలోకి వచ్చి కూర్చొని దాంట్లో పాల్గొనేవారు ఉంటారు.
చర్చ్ ప్రారంభం అవ్వడానికి మునుపు వారి యొక్క సెల్ ఫోన్ తీసి దాంట్లో చూడకూడని అబ్సీనిటీని అంటే బూతును చూసి దాని తర్వాత దీంట్లో పాల్గొనేటువంటి వారు ఉంటారు. వారు కొంతమంది అటు దేవుడితో సమాధానంగా ఉండరు, ఇతరులతో సమాధానంగా ఉండరు. వారిలో కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు, క్షమించరాని గుణ లక్షణాలు అన్నీ కలిగి కూర్చుంటారు. వారిని సంఘంలోనే చూస్తారు. వారిని చూసినప్పుడు వారి హృదయం మసిలిపోతుంటుంది. బట్ అదే స్థితిలో ఏమాత్రం దేవుడు మెచ్చనటువంటి ఆ మానసిక స్థితిలో ప్రభు బలను ఏమాత్రం ఆలోచన లేకుండా దేవుణ్ణి లైట్గా తీసుకొని తీసేసుకుంటారు. చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ పాయింట్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఇలాంటి అపవిత్రతలతో ఆ పరిశుద్ధమైన దేవుడి బల దగ్గరికి, పరిశుద్ధ సహవాసంలోనికి రావడానికి మనకు హక్కు లేదు, అర్హత లేదు. కానీ అంత ధైర్యం చేస్తున్నామంటే మనలో బొత్తిగా వినయం లేదు, మనం పరిపూర్ణముగా గర్విష్ఠులము అని దేవుడి ముందు మన తీర్పులను మనమే రాసుకుంటున్నాం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇప్పటిదాకా మీరు అట్లా చేస్తే ఇక నుండి అలా కాకుండా మిమ్మల్ని మీరు తగ్గించుకొని శుద్ధులై యేసు యొక్క పవిత్రమైన బలలో పాలి భాగస్తులు అవ్వండి. ఒక మాట చెప్తాను, మనలో ఏ ఒక్కరికి ఆయన బలను సమీపించే అర్హత లేదు, యోగ్యత లేదు. అది ఉచితంగా దేవుడు తన మహాకృప చేత మనకు అనుగ్రహిస్తేనే వచ్చింది. కాకపోతే దాన్ని మనం లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. దానికి అనుగుణంగా సిద్ధపడి మనం దాంట్లో పాలి భాగస్తులు అవ్వడం చాలా ముఖ్యం. 4వది, కమ్యూనియన్ విత్ క్రైస్ట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలిటీ. క్రీస్తుతో సహవాసం అనేది వినయానికి సంబంధించింది. మనల్ని పరీక్షించుకోమని సేవకులు మనకు సమయం ఇస్తారు. వారం వారం మనం ఇదే వింటూ ఉంటాం. కనుక ప్రతి వారం ప్రతినిత్యం మనల్ని మనం పరీక్షించుకోవాలంటే వినయం అవసరం. నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నన్ను గద్దించిన, నేను వాక్యం వింటున్నప్పుడు దేవుడు నన్ను మందలించిన, పరిశుద్ధాత్ముడు నన్ను సడన్గా వాక్య సత్యములోనికి నడిపించి నాకు కన్విక్షన్ని అంటే దోషారోపణను కలిగించిన వెంటనే నేను వినయ మనస్కుడినైతే నన్ను నేను అక్కడే నిలిపివేసుకొని తగ్గించుకొని, అవును ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, కనికరించు, నన్ను నీ రక్తంలో కడిగి పవిత్రపరచు అని నేను దాని నుండి శుద్ధుడనవుతాను. నీవు ఆ రకంగా శుద్ధుడవుతావు, శుద్ధురాలు అవుతావు. అది చెయ్యకుండా ప్రతి వారం నీవు అలాగే కొనసాగుతూ ఉన్నావు అంటే మరి అది ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. దేవుడు అంటాడు కదా, ఈ ప్రజలు నన్ను వ్యతిరేకించుటకే తీర్మానించుకున్నారు, లేకపోతే నాకు వ్యతిరేకంగా అపవిత్రులుగా పాపములో బ్రతకడానికే నిర్ణయించుకున్నారు. ఆ రకంగా ఉంటేనే తప్ప దాంట్లో నుండి మనము బయటపడం. సో పాపం పట్ల దుఃఖము లేకుండా, పశ్చాత్తాపము లేకుండా, విడిచిపెట్టేటువంటి గుణ లక్షణం లేకుండా సర్వశక్తుడగు దేవుణ్ణి, ఆయన యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని తృణీకరించుట, తేలికగా తీసుకొనుట మనకు శిక్షా విధికి, తీర్పుకు అండ్ బహుశా మరణానికి కూడా కారణం అవ్వచ్చు. చివరిది ఏంటంటే, కమ్యూనియన్ విత్ క్రైస్ట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కంటిన్యూటీ. ఆయన వచ్చేంత వరకు దీన్ని మనం చేస్తూ ఉంటాం. మనం ఎత్తబడేంత వరకు దీన్ని మనం చేస్తూ ఉంటాం. లోకంలో మనలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభు బిడ్డలంగా కొనసాగుతూ దీన్ని మనం చేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 26:29 ప్రభు చెప్పాడు, నేను మరలా ఆ రాజ్యంలో మీతో దీన్ని చేయనంత వరకు అని. సో మనము ప్రభుతో కలిసినప్పుడు అక్కడ మనము ఆయన యొక్క సహవాసంలో అద్భుతమైనటువంటి పరసంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సహవాసంలోనికి వెళ్ళేంత వరకు మనం దీన్ని చేస్తూ ఉంటాం. కనుక ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో, భయంతో, భక్తితో, ప్రేమతో, కృతజ్ఞతతో, తగ్గింపుతో ఈ పరిశుద్ధ సహవాసమును చేస్తే మీ జీవితాల్లో చాలా గొప్ప మేళ్ళు అనుభవిస్తారు. ఇది మీకు ఒక అద్భుతమైన వరముగా ఉంటుంది. ఇది మీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది, మిమ్మల్ని విస్తరింపజేస్తుంది అండ్ మీ దీవెన కిందికి అనేకులు వచ్చేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఇక నుండి దేవుడి యొక్క పరిశుద్ధమైన సహవాసంలో ఈ రకంగా మనందరం పాల్గొనడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు మనందరికీ, మీలో ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా అలాంటి కృపను అనుగ్రహించి మిమ్మల్ని సిద్ధపరిచి దీవించునుగాక. ఆమేన్.